ఇది పుష్పగాడి రూల్. నీ యవ్వ తగ్గేదేలే అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలెక్షన్లతో బాక్స్ ఆఫీస్ ని ఊచకోత కోసిన విషయాన్ని మర్చిపోకముందే మరొక పెద్ద అప్డేట్ తో మన ముందుకు వచ్చేశాడు. ఈ సినిమాకి పనిచేసే టెక్నీషియన్స్ ని ఒకసారి చూస్తే అందరి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అలా ఉంది మరి ఈ అప్డేట్. అసలు విషయానికి వస్తే అల్లు అర్జున్ తన కొత్త అప్డేట్ తో అటు ఫ్యాన్స్ కి ఇటు సినిమా లవర్స్ కి తన సినిమాతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఒక మంచి ఐ ఫీస్ట్ ఇవ్వబోతున్నాడని అర్థమవుతుంది. కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ 26వ సినిమా అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ అయింది. మరి ఈ సినిమాకి పనిచేసే టెక్నీషియన్స్ మీద ఒక లుక్ ఇద్దామా? ఈ సినిమాకి మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ, విఎఫ్ఎక్స్ విభాగంలో కెప్టెన్ అమెరికా, జురాసిక్ వరల్డ్, అవెంజర్స్ ఎండ్ గేమ్, కెప్టెన్ మార్వెల్ లాంటి సినిమాలకు పనిచేసిన లోలా విఎఫ్ఎక్స్ పనిచేస్తుందంటేనే అర్థం చేసుకోవచ్చు సినిమా స్టాండర్డ్స్ ఏ లెవెల్లో ఉంటాయన్నది. దీనికంటే ముందు అల్లు అర్జున్ త్రివిక్రమ్ డైరెక్షన్లో ఒక మైథలాజికల్ సబ్జెక్టుతో ఎవరు టచ్ చేయని పాయింట్ని తీసుకొని భారీ బడ్జెట్తో సినిమా తెరకెక్కించబోతున్నారని న్యూస్ వచ్చింది. ఇంతలోనే ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా అట్లీ అల్లు అర్జున్ కాంబోలో మూవీ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ వీడియోలో అట్లీ అల్లు అర్జున్ లోలా విఎఫ్ఎక్స్ ఆఫీస్కి వెళ్ళి అక్కడి టెక్నీషియన్స్తో మాట్లాడుతున్న వీడియోని సోషల్ మీడియాలోకి వదిలారు. ఈ ఒక్క వీడియోతోటే సినిమాపై ఒక్కసారిగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకి గాను డైరెక్టర్ అట్లీ 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నట్లుగా న్యూస్. ఇది ఒక సాధారణ చిత్రం అయితే కాదు, భారతీయ సినిమా స్టాండర్డ్స్ ని ప్రపంచానికి పరిచయం చేసే విధంగా ఉంది. లోలా విఎఫ్ఎక్స్ వారు ఈ సినిమా కథను విన్న వెంటనే ఇప్పటి వరకు విననటువంటి ఒక కొత్త కథను విన్నామని వారు ఆశ్చర్యపోయారట. ఆస్కార్ అవార్డు అందుకున్నటువంటి విఎఫ్ఎక్స్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి పనిచేయడంతో ఇది పాన్ ఇండియా సినిమా కాదు, పాన్ వరల్డ్ సినిమా అని, భారీ బడ్జెట్ తో ఒక ప్రయోగాత్మక భారతీయ చిత్రమని అందరికీ తెలిసిపోతుంది. పుష్ప విజయం ఇచ్చిన కిక్ తో అల్లు అర్జున్ ఈసారి చాలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. ఆయన సినీ జీవితంలో ఈ సినిమా ఒక మైలురాయి మూవీగా నిలిచిపోతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ సినిమాని 2026లో విడుదల అయ్యే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. చూడాలి ముందు ముందు ఈ సినిమా గురించి ఇంకా ఎలాంటి అప్డేట్స్ వస్తాయో. ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా నుంచి ఇలాంటి కొత్త వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.